మెదక్ రామాయంపేట జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. రహదారిపై చిరుత మృతదేహాన్ని గమనించిన స్థానికులు, ప్రయాణికులు వెంటనే అటవీశాఖ అధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం వెటర్నరీ వైద్యుడిని సంఘటన స్థలానికి తీసుకువచ్చి పోస్టుమార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తారు. పోస్టుమార్టం అనంతరం అటవీశాఖ నిబంధనల ప్రకారం చిరుత మృతదేహాన్ని ఖననం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. చిరుత మృతికి కారణమైన గుర్తు తెలియని వాహనం కోసం పోలీసు, అటవీశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ జిల్లా అధికారి జోజీ ఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులిని పరిశీలించారు. చిరుతపులి ఒంటిపై ఉన్న గాయాలను గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా రోడ్డు ప్రమాదానికి గల వాహనాన్ని గుర్తిస్తామన్నారు. రాబో రోజుల్లో ప్రమాదాలు జరగకుండా అండర్ పాస్ నిర్మాణాలు చేపడుతున్నామని, జంతువుల రక్షణ కోసం కృషి చేస్తామన్నారు. పోస్టుమార్టం అనంతరం చిరుత కళేబరాన్ని ఖననం చేస్తామని పేర్కొన్నారు. మెదక్ నుంచి రామాయంపేట పోయే హైవేలో దాదాపు 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఫీమేల్ చిరుతపులి యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది. అది తునిగండ్ల బీట్ పరిధిలోకి వస్తుంది, రామాయంపేట రేంజ్లోకి వస్తుంది. దాని గురించి అక్కడ ఉన్నటువంటి ఏమన్నా సీసీ కెమెరాలు కానివ్వండి, తర్వాత ఇంకేమన్నా దేంతో యాక్సిడెంట్ అయింది అన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం. దాని తర్వాత దీన్ని ఇప్పుడు పోస్ట్మార్టం చేయడం వస్తుంది. వెటర్నరీ డాక్టర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సీబాయిలో వాడడానికి కన్సర్న్ ఆఫీసర్స్ అందుకని రిపోర్ట్ చేయడం జరిగింది. ఏం చేస్తారు సార్ దీన్ని? పోస్ట్మార్టం అయిన తర్వాత దీన్ని ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారం దీన్ని బర్న్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు తరచూ ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు ఇప్పుడు ఆల్రెడీ ఈ రోడ్డు వైండింగ్ ప్రపోజల్లో మనం అండర్ పాస్లు పెట్టినాం. దాదాపు 3 అండర్ పాస్లు పెట్టినవి. అవి నెక్స్ట్ మనకి రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది. ఈ అండర్ పాస్లు కట్టడమే లేట్ ఉంది. అండర్ పాస్లు ఒకసారి కట్టినట్లయితే మనకి ఎటువంటి యాక్సిడెంట్లకి గురి కాకుండా ఉండవచ్చు. మనకి అరుదైనటువంటి ఈ లెపర్డ్స్ని మనం కాపాడున్నాం.